ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్ మన హైదరాబాద్ దగ్గరలో ఉందని మీకు తెలుసా? అంటే 180 బై 180 180 బై 180 పిరమిడ్. ఇది దాదాపుగా 3000 మంది కూర్చొని ధ్యానం చేయొచ్చు. దీంట్లో కింగ్ ఛాంబర్ ఉంటుంది, క్వీన్ ఛాంబర్ ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. ఈ హైదరాబాద్ నుంచి శ్రీశైలం మధ్యలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళబోయేది ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి వెళ్ళే ప్లేస్లలో ఇది 5వ ప్లేస్ అండి. అదే మహేశ్వరం మహాపిరమిడ్, కడతాల్ దగ్గరలో ఉన్న కైలాసపురి. ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ పిరమిడ్. మా వీడియో ద్వారా చూద్దాం పదండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వాగత తోరణం నుండి లోపలికి వెళ్తే మనం మహేశ్వరం పిరమిడ్కి అయితే వెళ్ళొచ్చండి. ఈ మహాపిరమిడ్ హైదరాబాద్ నుంచి 72 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవేకి అతి దగ్గరలో ఉంటుందండి. ఈ పిరమిడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ధ్యానం యొక్క ప్రాముఖ్యతని తెలియచేయడమే ఈ పిరమిడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, అతిపెద్ద పిరమిడ్ ముందు మనకు బోలాశంకరుడు దర్శనమిస్తున్నాడు. స్వామివారిని దర్శించి ఆ పిరమిడ్ లోపలికైతే వెళ్దాం పదండి. శ్రీశైలానికి అతి దగ్గరలో ఉంటుంది ఈ మహేశ్వరం మహాపిరమిడ్. ఈ పిరమిడ్ యొక్క చుట్టుకొలతలు 180 బై 180 అండి. లోపల చాలా మంది కూర్చొని మెడిటేషన్ చేసుకునే విధంగా నిర్మించారు. ఈ పిరమిడ్ లోపలికి ఎంటర్ అవుతుంటే మనకు ఈ గోడ పైన ఋషుల యొక్క బొమ్మలు అయితే మనకు కనిపిస్తాయండి విగ్రహాల రూపంలో. భరద్వాజ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి, ఆశ్రి మహర్షి, కశ్యప మహర్షి, గౌతమ ముని మహర్షులను చూడవచ్చండి. లోపల ఎంత అద్భుతంగా ఉందో. ముఖ్యంగా మధ్యలో కింగ్ ఛాంబర్ ఉంటుంది, అలాగే క్వీన్ ఛాంబర్ కూడా ఉంటుందండి. ఈ పిరమిడ్ కి ప్రత్యేక ఆకర్షణ ఈ కింగ్ ఛాంబర్ మరియు క్వీన్ ఛాంబర్ అండి. లోపల ఒకేసారి 3000 మంది కూర్చొని మెడిటేషన్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది. పిరమిడ్ మనకి 2012లో స్టార్ట్ చేశారు. పత్రిజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ దాదాపుగా 62 ఎకరాలలో ఈ మనకి పిరమిడ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాదాపుగా ఇది 18 అంటే 180 బై 180 180 బై 180 పిరమిడ్. ఇది దాదాపుగా 3000 మంది కూర్చొని ధ్యానం చేయొచ్చు. దీంట్లో కింగ్ ఛాంబర్ ఉంటుంది, క్వీన్ ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్ లో ఏంటంటే మీకు ఎక్కువ ఎనర్జీ టిక్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ మంది మెడిటేషన్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దీంట్లో దాదాపుగా మనకు డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఎంతో మంది యోగులు ఇక్కడ మన ఇండియాలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా యోగులు వస్తూ ఉంటారు. హిమాలయ నుంచి కూడా వచ్చి యోగులు చాలా మంది ఇక్కడ వాళ్ళ క్లాసెస్ చెప్తా ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, హిమాలయాలో వాళ్ళు ధ్యానం చేస్తే ఏం జరిగింది, వాళ్ళకి ఎలా ఉంది, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. బయట చేసుకునే మెడిటేషన్కి పిరమిడ్లో చేసే మెడిటేషన్కి చాలా తేడా ఉంటుందండి. పిరమిడ్లో మెడిటేషన్ చేస్తే 3 రెట్ల ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోవచ్చంట. ప్రపంచంలోనే అతిపెద్ద పిరమిడ్, ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ కడతాల్ దగ్గర ఉందని చాలా మందికి తెలియదు. మధ్యలో కింగ్ ఛాంబర్ ఉంటుందండి, అలాగే క్వీన్ ఛాంబర్ ఉంటుంది. ఈ కింగ్ ఛాంబర్ పైన 500 మంది ధ్యానం చేసుకోవచ్చు. క్వీన్ ఛాంబర్ పైన 250 వరకు ధ్యానం చేసుకునే విధంగా నిర్మించడం జరిగింది. ఈ పిరమిడ్కి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు కూడా ఉంది అండి. చాలా అద్భుతంగా అనిపించింది. ఈ పిరమిడ్లోకి వెళ్ళి మేమైతే కొద్దిసేపు మెడిటేషన్ అయితే చేసుకున్నాము. మరి మెడిటేషన్ ఎలా చేస్తారు, వాటి యొక్క లాభాలు ఏంటో కూడా తెలుసుకుందాం. మెడిటేషన్ అనేది ఎలా చేయాలి, ఏంటిది, దాంట్లో ఏ మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. మెడిటేషన్ లో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో మనం చేసే మెడిటేషన్ ఏంటంటే ఆనాపానసతి అంటే, ఇది పాలీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాసన, పాన అంటే నిశ్వాస, సతి అంటే ఆ దాంతో కూడి ఉండడం, అంటే దాన్ని గమనిస్తూ మనం కూర్చోవడం. అదే మనం చేయబోయే మెడిటేషన్. ఇది 2500 సంవత్సరంలో మన బుద్ధ భగవానుడు మన ఇండియాలో మనకు ప్రవేశపెట్టింది. అంటే మెడిటేషన్ ద్వారా ఏమవుతుంది, ఆత్మశుద్ధి అనేది జరుగుతుంది. ఆత్మశుద్ధి జరిగితే ఏమవుతుంది అంటే మనకి యూనివర్సల్ తో మనం కనెక్ట్ అవుతాం. ఈ విశ్వంతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకి బాధలు, కష్టాలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంటాయి. ఒక నీటి అలలు ఎలా ఉంటాయి అలా ఇప్పుడు మనకి ఏ బాధలు వచ్చినా కానీ అన్ని ఈజీగా మనం తట్టుకోగలుగుతాం. ఏం జరుగుతుంది అసలు మెడిటేషన్ వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు.
మెడిటేషన్ లో మీరు ఎప్పుడైతే కూర్చుంటారో ఆలోచన రహిత స్థితి అంటే మనము మన ఆలోచనలన్నిటి పక్కకు పెట్టేసి ఎప్పుడైతే మన యొక్క దృష్టి అంతా కూడా శ్వాస మీదకి మలుస్తామో అప్పుడు మనము యూనివర్సల్ తో కనెక్ట్ ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడగానే మనకి ఏమవుతుందంటే మనకు అతి సూక్ష్మమైన బ్రహ్మరంధ్రం నుంచి మనకి ఈ కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి మన బాడీలో ఫ్లో అవుతుంది. మన బాడీలో ఎప్పుడైతే ఫ్లో అవుతా ఉంటుందో మన నాడీ మండలం శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఈ నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు ఏమవుతుంది, మనలో ఉన్న డిసీజ్ అన్ని కూడా వెళ్ళిపోతాయి, మనలో ఉన్న రోగాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీకు మెడిటేషన్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మెడిటేషన్ లో ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు మాల ధారణ ఇస్తారు 41 రోజులు ఒక మండలం అంటారు కదా, అట్లా మీరు కనుక కంటిన్యూగా మార్నింగ్ ఈవినింగ్ కనుక చేస్తే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు తెలిసిపోతుంది మెడిటేషన్ వల్ల నేను ఒకప్పుడు మెడిటేషన్ లేనప్పుడు ఎలా ఉన్నా, మెడిటేషన్ వచ్చిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంది అనేది మీరంతటా మీరు తెలుసుకుంటారు. ఎవరికి వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీరు ఇన్ని రోజులు నా గురువు బయట ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నారు, వాళ్ళు గురువు వీళ్ళు గురువు అని వెతుక్కున్నాం కదా, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నా లోపలనే నా గురువు ఉన్నాడు, నేను ఇన్ని రోజులు మర్చిపోయినా అనేది మీకు గుర్తొస్తుంది. మీరు కూడా హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళినట్లయితే తప్పకుండా కర్తాల్లో ఉన్న మహేశ్వరం మహాపిరమిడ్ కైలాసపురిని అయితే సందర్శించండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. మనకు ఈ పిరమిడ్ పక్కకి కొన్ని ధ్యానానికి సంబంధించిన వస్తువులు అయితే అమ్ముతూ ఉన్నారండి. అవేంటో చూద్దాం రండి. ధ్యానానికి సంబంధించిన బుక్కులు అలాగే కొన్ని ఫొటోస్ మనం ఇక్కడ చూడవచ్చండి. పత్రిజీ గారు నిర్మించిన ఈ అద్భుతమైన పిరమిడ్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడికి అయితే రావాల్సిందే. చాలా అద్భుతంగా ఉంది. అన్ని పిరమిడ్కు సంబంధించిన బుక్స్ అలాగే కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి. చాలామంది ఈ మెడిటేషన్ చేయడానికి భక్తులు వస్తూ ఉంటారు. మన రాష్ట్రాల ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాల ప్రజలు, అంతేకాకుండా వేరే దేశం నుంచి కూడా వచ్చి మెడిటేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉంటారంట. చాలా బాగుందండి. ప్రపంచంలోనే అతిపెద్ద మహా పిరమిడ్ చాలా అద్భుతంగా ఉంది కదా. మా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యాదాద్రి ఫ్యామిలీ విహారీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.